హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు ఏందిన వార్త అండి. ఏపీ ఖజానాకు నిధులు రాక 2,000 కోట్లకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. సో మరి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఏపీ ఖజానాకు నిధులు రాక 2,000 కోట్లకు గ్రీన్ సిగ్నల్. Auction of state government securities. The auction will be conducted on Reserve Bank of India core banking solution e-Kuber system on July 25th, 2024, Thursday. సో జూన్ 25న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 2,000 కోట్ల రూపాయల అప్పుకు ఇంటెండ్ పెట్టిన ఏపీ ప్రభుత్వం అండి. సో 2,000 కోట్ల రూపాయలకైతే అనుమతి లభించింది. సో దీనికి సంబంధించి మనకు 11 సంవత్సరాలకు ఒక 1,000 కోట్లు, అలాగే 20 సంవత్సరాలకు ఒక 1,000 కోట్లు టెన్యూర్. సో తిరిగి చెల్లించేలా అయితే అప్పులు తీసుకోవడం జరిగింది. ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల పెండింగ్ బిల్లు చెల్లింపు అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. 1వ తేదీనే చెల్లింపులు జరుగుతాయని. సో 1న జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి కూడా ఈ నిధులను వాడే అవకాశాలు ఉన్నాయి. సుమారుగా 5,500 కోట్లు అవసరమని తెలుస్తోంది. వృద్ధులకు, దివ్యాంగులకు, పెన్షనర్స్కి ఇచ్చేది 4,000 కోట్లు ఉండగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి జూలై 1వ తేదీన 7,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేరేసి దీనికి ఒక 4,400 కోట్లు, మొత్తం 10,000 కోట్ల రూపాయలకు అయితే అవసరం ఉంది. ఈ మేరకు ఏపీ ఇప్పటి నుంచి నిధులు సమకూర్చుకుంటోంది. సో 25వ తేదీన అనగా మనకు మంగళవారం వచ్చే మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలంలో 2,000 కోట్లు ఏపీ ఖజానాకు చేరుతుంది. దీన్ని అయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కు అందజేసేదానికి కూడా వాడతారని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనప్పుడు కూడా 1వ తేదీన జీతాలు, పెన్షన్స్ అందుతాయని చెప్పి ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అప్డేట్ ఉన్నా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.